అనవసరంగా పోలీసులు వాళ్ళ బలప్రయోగం చేసి మరి మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. ఒక పక్క చాలా అక్రమంగా నడి మూసీలో కడుతున్నటువంటి పెద్ద బాబుల బిల్డింగ్లను వదిలిపెట్టి పేదవాళ్ళ బిల్డింగ్లను కూలగొట్టడం అన్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ పర్మిషన్ను కాంగ్రెస్ కొనసాగిస్తుంది. ఆనాడు జరిగిన అవినీతిని వీళ్ళు కూడా ఈనాడు కొనసాగించడం అల్టిమేట్గా పెద్దల పక్షాన ప్రభుత్వాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ నుండి కూడా మనకు కనిపిస్తుంది మూసీ, అది లిటరలీ రివర్ బెడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఏమో కంటిన్యూ అవుతుంది. పేద ప్రజల ఇల్లు మాత్రం కూలగొడుతున్నారు. వెలుగుమట్లలో ఇల్లు కూలిపోయినటువంటి అక్క చెల్లెలు అన్నదమ్ములు ధైర్యంగా ఉండాలి, మేమంతా మీ పక్షాన ఉంటాం. అదేవిధంగా కుత్బుల్లాపూర్లో మూసీ పరివాహక ప్రాంతంలో చుట్టుపక్కల రకరకాల చోట్ల పేదవాళ్ళ ఇండ్లు కూల్చేశారు. వాటన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వానికి. ఇది అన్యాయం, అక్రమం, దారుణం. మేం మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది ఏంటో హైడ్రా రంగనాథ్ గారు చెప్పాలి. ఇవాళ కాకపోతే రేపన్నా బుల్డోజర్ తీసుకొని వారు అక్కడికి వెళ్తేనే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన పనిచేస్తుందని చెప్పి నమ్ముతాం. లేకపోతే అవసరమైతే లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. వేరే వాళ్లకు 30 మీటర్స్ రూల్ ఉంటే ఈ ఒక్క 2-3 బిల్డింగ్లకు మాత్రం ప్రభుత్వ పెద్దల అండదండలతోని 9 మీటర్స్ 5 మీటర్స్లో ఉంటే కూడా ఎట్లా కడతారని చెప్పి లీగల్గా కూడా జాగృతి ఫైట్ చేస్తుందని నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.